సో థాయ్ చికెన్ సూప్కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసుకుందాం. చికెన్, చాప్డ్ గార్లిక్, సెలరీ, కొద్దిగా క్యాబేజ్, క్యాప్సికమ్, క్యారెట్, స్ప్రింగ్ ఆనియన్స్, రిఫైన్డ్ ఫ్లవర్, నూడిల్స్, సాల్ట్, పెప్పర్, చిల్లీ వెనిగర్ అండ్ ఆయిల్. సో ముందుగా వీల్ హ్యావ్ టు కట్ ద చికెన్. ఆ చికెన్ని ప్యాన్లో వేసి కొద్దిగా మనం దాన్ని కుక్ చేసుకున్న తర్వాత విల్ యాడ్ ది అదర్ ఇంగ్రీడియంట్స్. సో లెట్స్ స్టార్ట్ విత్ ద చికెన్. స్టవ్ ముట్టించేసి స్టార్ట్ ద ప్రాసెస్. ఆయిల్, ఐపీఎల్ ఫాలో అవుతున్నారా మీరు? ఐపీఎల్ చూస్తున్నారా? మన దగ్గర సమ్మర్ హాలిడేస్ వచ్చేసాయంటే ఐపీఎల్, క్రికెట్ 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 అంటే ఆల్ ఓవర్ ది ఇయర్ మన ఇండియన్ క్రికెట్ టీం క్రికెట్ మ్యాచెస్ ఆడుతూ ఉంటుంది, ఇన్ ఇండియా, అవుట్ ఆఫ్ ఇండియా. సమ్మర్ వచ్చేసిందంటే ఐపీఎల్, క్రికెట్ క్రికెట్ క్రేజ్. వీఆర్ ఎ క్రికెట్ క్రేజ్ నేషన్. అలాగే థాయిలాండ్లో కూడా ఒక క్రేజ్ ఉందండి, క్రికెట్తోనే సంబంధం. అంటే క్రికెట్ గేమ్తో కాదు, క్రికెట్ అనే పదంతో. అక్కడ ఉండే క్రికెట్, మనం క్రికెట్ ఇంగ్లీష్లో దాన్ని పిలుస్తాం క్రికెట్, అంటే తెలుగులో ఇట్స్ కైండ్ ఆఫ్ ఇన్సెక్ట్. క్రికెట్ ఇన్సెక్ట్. నాకు తెలిసి మన దగ్గర దాన్ని గొల్లబామ అని అంటారు, కీచురాలు కూడా అని అంటారు. ఐ డోంట్ నో ఇఫ్ ఐఎమ్ సెయింగ్ ఇట్ ద రైట్ వే. బట్ రాత్రి మనం పడుకున్నప్పుడు, లేదా మనం ఇప్పుడు సిటీలో అంత తక్కువ అనుకోండి, కానీ విలేజెస్లో, స్మాల్ టౌన్స్లో మనం ఇప్పుడు పడుకున్నప్పుడు రాత్రిపూట లేదా రోడ్ పైన వెళ్తున్నప్పుడు మనకు కొంచెం సైలెంట్గా ఉంటే వినిపిస్తాయి క్రికెట్స్. అవి చర్పింగ్ చేస్తూ ఉంటాయి. సో ఆ క్రికెట్స్ మన దగ్గర అంతగా పట్టించుకోము, కానీ థాయిలాండ్లో మాత్రం దే ఆర్ ఫేవరెట్. దేనికి అనుకుంటున్నారా? అవునండి, దే ఈట్ క్రికెట్స్ అ లాట్. వాళ్ళు ఎంతగా వాటిని ఇష్టపడతారంటే, ఇన్ థాయిలాండ్ దేర్ ఆర్ 20,000 ఫార్మ్స్. మన దగ్గర డైరీ ఫార్మ్స్ ఉన్నట్టు అక్కడ కూడా పౌల్ట్రీ ఫార్మ్స్ ఉన్నట్టు అక్కడ క్రికెట్ ఫార్మ్స్ ఉన్నాయి. అవునండి, 20,000 క్రికెట్ ఫార్మ్స్. వాళ్ళు ఆ ఫార్మ్స్లో దే రైజ్ క్రికెట్స్ and then they sell it, and those crickets are used as snacks. వాళ్ళని వేయించేస్తారు. చాలా రకరకాల ప్రిపరేషన్స్ ఉన్నాయి వాటిలో, మన దగ్గర కనిపించవు అవి. బట్ థాయ్ పీపుల్ ఆర్ క్రేజీ అబౌట్ క్రికెట్స్. సో మన ప్యాన్ ఈజ్ రెడీ, ఆయిల్ వేడెక్కేసింది. సో చికెన్ ఈజ్ ఇన్. చికెన్ కుక్ అవ్వడానికి ఇంకొక నిమిషం, అంతలో మనం వెజ్జీస్ చాప్ చేసుకుందాం. సూప్ కాబట్టి కొంచెం ఫైన్గా చాప్ చేసుకోవాలి. సెలరీ దీన్ని కూడా ఫైన్గా చాప్ చేసుకుందాం.
ఫైనల్గా స్ప్రింగ్ ఆనియన్స్. Veggies chop అయిపోయాయి, so adding them to the pan. Okay, chop garlic కూడా. Salt. Pepper. Chili vinegar, and let's mix. Okay, దీంట్లో వాటర్ వేసుకుందాం. వెజ్జీస్ అన్ని ఉడికే వరకు కొంచెం టైం పడుతుంది. మీరు మాత్రం చూస్తూ ఉండండి వావ్ ఏమి రుచి, మీ ఫేవరెట్ ఛానల్ ఈటీవీ అభిరుచిలో. వెల్కమ్ బ్యాక్. మన థాయ్ చికెన్ సూప్ లో నెక్స్ట్ స్టెప్ కొద్దిగా రిఫైన్డ్ ఫ్లవర్ యాడ్ చేసుకోవడం. సో 2 చెంచాలు రిఫైన్డ్ ఫ్లవర్. ఇది థిక్ సూప్, సో దానికోసమే కొంచెం ఫ్లవర్ యాడ్ చేస్తున్నాను. అలాగే నూడిల్స్ కూడా వేసుకుందాం. And the winner of 2017 Miss Universe is drum beats. చాలా సస్పెన్స్, ఎంత డ్రామా ఉంటుంది కదండి ఈ బ్యూటీ కంటెస్ట్లో. ప్రతి సంవత్సరం మిస్ యూనివర్స్ అని, మిస్ వరల్డ్ అని, ఇప్పుడు మిస్టర్ వరల్డ్, మిస్టర్ యూనివర్స్ అని, మిస్సెస్ ఇండియా అని, మిస్సెస్ వరల్డ్ అని, ఇలా ఎన్నో కంటెస్ట్ ఉన్నాయి ఆల్ ఓవర్ ద వరల్డ్ ఎవ్రీ ఇయర్. 2016 నాకు తెలిసి మన హైదరాబాద్ నుంచే రోహిత్ ఖండేల్వాల్, తను మిస్టర్ వరల్డ్ అంటే ఫస్ట్ ఏషియన్ టు విన్ మిస్టర్ వరల్డ్. హీ వాజ్ ఫ్రమ్ హైదరాబాద్, రోహిత్ ఖండేల్వాల్. సో అతను గెలిచాడు. బ్యూటీ కంటెస్ట్ గురించి ఎందుకు మాట్లాడుతున్నాను అనుకుంటున్నారా? ఏం లేదండి, ఇప్పుడు మిస్టర్ వరల్డ్, మిస్ వరల్డ్ ఇవన్నీ ఉన్నాయి కదా జనరల్గా మనం చూసేదే. అలానే ఇంకో పాపులర్ బ్యూటీ కంటెస్ట్ ఉంది, అది థాయిలాండ్లో జరుగుతుంది. అది ట్రాన్స్జెండర్ బ్యూటీ కంటెస్ట్. సో people from all over the world, especially from the transgender community, they participate in that contest. And similar ga Miss World, Miss Universe lo unna categories lo contest unnatte ikkada kuda photogenic, personality alantivi kuda categories unnai. So it's a very popular contest from Thailand. ఎప్పుడైనా అవకాశం ఉంటే మీరు కూడా చూడండి. millions of people all across the world watch it. మన దగ్గర ఆ ప్రోగ్రామ్ కొద్దిగా I don't think it's that popular in India or telecasted that much, but అవకాశం ఉంటే ఒకసారి చూడండి. It's a well organized, very popular beauty contest. So మన సూప్ రెడీ అయిపోయింది. Now let's plate it and then నేను మిమ్మల్ని టేస్టింగ్ లో కలుస్తాను. అప్పటి వరకు చూస్తూ ఉండండి వావ్ ఏమి రుచి, మీ ఫేవరెట్ ఛానల్ ఈటీవీ అభిరుచిలో.